తెలంగాణ రాజకీయాల మీద కవితక్క పెట్టిన పార్టీ మీద మాట్లాడేందుకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు మీడియా ముంగటికి వచ్చిండు. మరి సారు ఏం మాట్లాడతాడో, కవితక్క పార్టీ గురించి ఏం చెప్తాడో ఒక్కసారి ఇందాం పాండ్రి. సారు నమస్తే. కవితక్క పార్టీ మీద మీ ఫస్ట్ మాట ఏంది? రాజకీయ పార్టీ పెట్టాలంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టాలంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. జోక్ ఏంది సార్? కవిత కేసీఆర్ సార్ బిడ్డ, ఒక మాజీ ఎంపీ కూడా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? ఇప్పుడు కేసీఆర్ సార్ లేకుంటేనే ఒంటరిగానే పార్టీ పెట్టుకున్నది. సారునే మర మనిషి అంటున్నది కదా. కవిత వల్ల ఏమి ఊరు లేవదు సార్. తెలంగాణ ప్రజలకు అమ్మగుంటా అని హామీ ఇచ్చింది. ప్రజల కోసం పనిచేస్తానన్నారు సార్. తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితది? అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ వేరే పార్టీ, కవితక్క వేరే పార్టీ కదా సార్, అందుకే అని ఉంటది. తీవ్రంగా బాధతో చెప్తున్నా, చాలా తప్పు మాట్లాడింది కవిత. మీరు తప్పు అంటున్నారు గానీ ఆమె రైటే అంటున్నారు సార్. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది సార్? నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. పార్టీ పురుడు పోసుకున్నదే మొన్న, ఇప్పుడే ఈ మాట అంటే ఎట్లా సార్? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్ లే ఉన్నది. తెలంగాణ సంఘం తర్వాత కానీ చాలా మంది చూసుకునేటోళ్ళు, కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతావు అది చూసుకో ఫస్ట్. వాయమ్మో, కవితక్క పార్టీ గురించి వద్దు గాని మీ మంత్రి పదవి ముచ్చట ఎంతవరకు వచ్చింది సార్? నాకు కూడా నమ్మకం ఉంది, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట నిలుపుకుంటుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఓకే సార్, ఇక ఇప్పుడు మాటకారి మల్లారెడ్డి దగ్గరకు పోదాం. ఏందే మల్లన్న, నువ్వు బీజేపీ పార్టీలో షరీక్ అవుతావని టాక్ నడుస్తుంది, నిజమేనా? అయ్యో అయ్యో మల్లన్న, కూసో కూసో, గరం కాకు. ఇదేంది సార్ ఫీజు ఇంత డల్ అయిపోయింది? ఇక ఉంటా సార్, కానీ 2.5 ఏళ్ల ముందే తెలంగాణలో రాజకీయం మస్తు వేడెక్కింది కదా నుల్లా.